వచ్చాడు. క్లాస్లోకి వచ్చి కూర్చొని తన వర్క్ తాను చేసుకుంటున్నాడు. హాయ్ ప్రతాప్ అని నవ్వుతూ పలకరించి హౌ ఆర్ యూ అని అడిగాను. ఐఎమ్ ఫైన్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్ అని వాడు స్మైల్ చేసుకుంటూ వెళ్ళి తన వర్క్ చేసుకుంటున్నాడు. ఏం ప్రతాప్, ఎందుకు గేమ్స్ ఆడడానికి వెళ్ళొచ్చు కదమ్మా, ఈ ఏజ్లో గేమ్స్ అన్నీ పార్టిసిపేట్ చేయాలి, యూ విల్ బీ హెల్తీ అని చెప్పాను. నో మ్యామ్, ఐఎమ్ నాట్ హెల్తీ టుడే, నాకు ఈరోజు హెల్త్ బాగాలేదు, నేను కోసేపు కూర్చొని వర్క్ చేసుకుందామని వచ్చాను అని చెప్పాడు. ఓకే నాన్న, ఫైన్, క్యారీ ఆన్ అని నేను నా వర్క్లో బిజీ ఉన్నాను. సడన్గా వాడి దగ్గర నుంచి బీప్ సౌండ్ వచ్చింది. నాకు చాలా కోపం వచ్చింది. ఈరోజు వాడు క్లాస్లో ఒక్కడే ఉన్నాడు. బీప్ సౌండ్ వాడి దగ్గర నుంచే, నో డౌట్ అబౌట్ ఇట్, ఐఎమ్ ష్యూర్. అందుకని నేను తిట్టాను. రేపు బీప్ సౌండ్ నీ దగ్గర నుంచే వచ్చింది, కానీ నువ్వు మొన్న నీ దగ్గర లేదని అబద్ధం చెప్పావు అని చెప్తే వాడి కళ్ళలో నిండా నీళ్ళు వచ్చాయి. మ్యామ్, మొన్న సర్జరీ అయినప్పుడు నా హార్ట్లో ఏదో మెషిన్ పెట్టారు మ్యామ్, అది నేను హెల్దీ అయ్యాక తీసేస్తారంట, కానీ దాని గురించి ఎవరికీ చెప్పకూడదని చెప్పాడు నాన్న, అందుకే నేను చెప్పలేదు మ్యామ్. మా ఫ్రెండ్స్కి కూడా తెలుసు చాలామందికి నా దగ్గర నుంచి సౌండ్ వస్తుంది, కానీ ఎవరికీ చెప్పొద్దని చెప్పారు.